మనమైతే ఇప్పుడు సిలిగురికి దగ్గరలో ఉన్నాం. సిలిగురి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది. మధ్యలో ఎందుకు బ్లాగ్స్ తీయలేనంటే వెస్ట్ బెంగాల్ నుంచి మళ్ళా బ్లాగ్స్ తీయలేదు, ఎందుకంటే అట్లే. సో అతనికి థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ. నార్త్ ఈస్ట్ అస్సాం, సిక్కిం. ఓకే, థ్యాంక్ యూ. సో వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకు ఇప్పుడైతే మనం ఎక్కడ వెళ్తున్నామంటే బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్తున్నాం. కలుద్దాం బంగ్లాదేశ్ బార్డర్. గైస్, నేను ఇక్కడ ఎందుకు ఆగినానంటే మీకు ఒకటి చూపిస్తా. చూస్తురా వెనక కాలువ. ఎందుకో దగ్గరికి వెళ్తున్నా కొద్దీ భయం అయితే అవుతుంది. మరి కాలువ పేరు అయితే నాకు తెలియదు, ఏడికి వెళ్తుంది ఏమనేది అయితే నేను సెర్చ్ చేయలేదు. బట్ బాగుందని ఇక్కడ ఆగిన. బాగా అనిపిస్తుంది సౌండు, కాలువ చూస్తుంటే స్పీడ్గా వెళ్తున్నాయి వాటరు. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని బిస్కెట్ గిడ తినేసి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మేమైతే బంగ్లాదేశ్ బార్డర్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ బార్డర్ చూసుకొని అక్కడ నుంచి మనం అస్సాం గువాహతికి అయితే వెళ్ళిపోతాం. ముంగల్ నుంచి రైడ్ తీసుకుంటే దగ్గరనే అంట, ఒక 2 కిలోమీటర్స్ ఏం పడుతుంది. చూద్దాం, అక్కడ చూసుకొని అస్సాం అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనమైతే వెస్ట్ బెంగాల్కి లాస్ట్ విలేజ్ ఇదే. ఈ ఊరి పేరు వచ్చేసి రాజీవ్ నగర్. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ మనకు బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది. బంగ్లాదేశ్ బార్డర్ చూసుకొని మళ్ళీ రిటర్న్ మనం అస్సాంకి అయితే వెళ్ళిపోవాలి. పోదాం. ఇదే మన బంగ్లాదేశ్ బార్డర్. దగ్గర వచ్చి చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ గేట్ ఉంది, ఆ గేట్ అవతల 100 మీటర్లు అయితే 0 లైన్ అని ఉంటుందంట. మనమైతే ఈవినింగ్ వెళ్ళి చూద్దాము. మొత్తం ఇలా ఉంది చూడండి. వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు, వీళ్ళు ముగ్గురు. సో ఇక్కడ నుంచి అయితే 3:30కి అయితే ఇక్కడ పరేడ్ జరుగుతుందంట. పరేడ్ ఎందుకు జరుగుతుందంటే ఈరోజు బంగ్లాదేశ్కి ఇండిపెండెంట్ డే అంట, మార్చి 26 నాడు. సో మన ఇండియన్ ఆర్మీస్ కూడా వెళ్ళి అందరూ పరేడ్ అయితే చేశారంట. అక్కడ కనిపిస్తుంది అదే మన బార్డరు. సో ఇక్కడ నుంచి అయితే మనం 3:30కి అక్కడ వెళ్ళిపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ పరేడ్ అయితే చూసుకోవచ్చు మనము. అంటే మన ఆధార్ కార్డ్ లాంటివి అక్కడ ఇచ్చి అక్కడ మనం అయితే దానికి హాజరు కావాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అంటే బండ్లో అయితే ఇప్పటివరకు చూడలేము, కానీ మనుషులు అయితే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు.
వాళ్ళైతే అక్కడ పైన కూర్చున్నారని చెప్పారు ఆఫీసర్కి. వాళ్ళకి దగ్గరికి వెళ్ళేసి సిరియూస్ కొట్టేసి మళ్ళీ వస్తున్నారు. సో అక్కడ అతను బంగ్లాదేశ్ అతను అయితే అక్కడ వెళ్ళిపోతున్నాడు. మన ఇండియన్ సిటిజన్ అయితే ఇటు వచ్చేస్తున్నారు. లైవా నేను లోపల కెమెరా అయితే తీసుకెళ్ళలే, ఏమైనా తీసుకుంటారేమో కెమెరా గిట్ట తీసుకుంటారేమో అనుకున్నా, కానీ మొత్తానికి మనోజ్ గారు అయితే ఫుల్ బ్లాగ్ తీసిండు. నేను కెమెరా ఉంది కదా ఇంకేమైనా అంటారేమో అని ఇక కెమెరా అయితే తీసుకెళ్ళలే, కానీ మన అన్న అయితే కలిసిండు ఇక్కడ. సో ఇప్పుడైతే తినడానికి వచ్చినాం చికెన్ బిర్యానీ ఆర్డర్. మన గోర్మాటి అన్ననే ఉన్నాడు, అన్న వచ్చి తినిపిస్తున్నాడు. డిసప్పాయింట్ ఏంటంటే లోపల కెమెరా తీసుకెళ్ళాడు, మనోడు మొత్తం తీసుకొని వచ్చాడు. అన్న వచ్చేసి విక్కీ. సో పరేడ్లో కూడా ఉన్నాడు అన్న కూడా. సో తర్వాత వచ్చి మాట్లాడితే గోర్మాటి అనగానే ఇక నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సో అట్లుంటుంది. ఏమైనా చెప్తావా? ఏం చెప్తా అంటే ఇగో మీరు జర జాగ్రత్తగా ఉండాలి, మొత్తం తిరుగుతురు కదా. ఏంటంటే కొంచెం అటు ఇటు చూసుకొని రోడ్ల మీద జర అక్కడిక్కడ చూసుకుంటా నైట్లో వెళ్తారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి నా తరపు నుంచి. ఇంతే ఇక నా తరపు నుంచి ఏంటంటే కొంచెం ఏమైనా చిన్నగా సాయం చేద్దామని ఫుడ్ తినిపిద్దామని ఇక్కడ బయటికి వచ్చిన తీసుకుని వీళ్ళతోటి. వీళ్ళని చూసి ఎన్ని రోజులు అంటే చాలా రోజుల తర్వాత మన తెలంగాణ నుంచి ఎవరు కనిపించలేరు. ఇది సడన్గా కనిపించేటప్పటికి నాకు గిట్ట కొంచెం మరి మనోళ్ళే కదా, ఈ అమ్మ ఎన్ని రోజుల తర్వాత కలిసిరు కదా అని కొంచెం ఇదైంది, ప్రౌడ్గా అనిపిస్తుంది. వీళ్ళు గిట్ట తిరుగుతురు బాగానే. నేను ఇక్కడ వచ్చి ఒక 6 నెలలు అవుతుంది. మాది వేరే యూనిట్ కాకపోతే నేను ఇక్కడ పర్యటన కోసం అని స్పెషల్గా నన్ను వచ్చి పంపించండు మా శివ సార్, అందుకని నేను ఇడుకున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది మ్యాటర్. సో అన్నది వచ్చేసి వికారాబాద్ మన సైడ్. తిని కలుద్దాం. బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. నువ్వు కూడా జాగ్రత్త అమ్మా, మీరు మంచిగా నిలబెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అన్న కూడా వెళ్ళిపోతుండు వాళ్ళ క్యాంపస్కి. సో ఇక్కడ మనం ముంగలు వెళ్ళి ఏదైనా స్టే గిటా తీసుకొని అన్న అయితే ఫుడ్ గిటా తెప్పించుకొని అమౌంట్ కూడా కొట్టిండు 1000 రూపాయలు. థ్యాంక్ యూ అన్న. అప్పుడు బంజారా రోజు గవర్నమెంట్ రోజు అది జై శివాలాల్. సో గైస్ మన అన్న అయితే వెళ్ళిపోయాడు, వికాస్ అన్న. అన్న పేరు వికాస్ కానీ విక్కీ అని షార్ట్కట్గా పిలుస్తారంట అన్నది. సో మనం అయితే ఇప్పుడు స్టే తీసుకోవాలి. లోపల నేను ఫీల్ అయిపోయినా, ఎందుకు తీసుకెళ్ళలేదా అన్న వచ్చి చెప్తుండే, తీసుకొచ్చేడుతుండే ఏమవుతుంది. కానీ ఇక మనకు తెలియదు, ఇక ఫస్ట్ టైం లోపల వెళ్తున్నాము. సో అట్లా అని ఇక వెళ్ళి స్టే చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ స్టే అడుగుతున్నాము. కాకాకి మొత్తం తెలుసు. సుమత్ అంట పేరు. అడుగుపోరా. మేనేజర్ పోతున్నట బైక్ మీద. సో మేనేజర్ విక్కీ చవాన్. इंस्टा में विक्की चौहान है. సో మొత్తానికి మనకైతే ఇక్కడ స్టే ఇచ్చిరంట అన్న వాళ్ళు, లోపల పడుకోమని అన్నాడు. సో మన ఐడీలు గిట్ట అంతా వీళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. పెట్రోల్ బంక్లో వీళ్ళు పని చేస్తున్నారు. क्या नाम है भाई? क्या नाम है? मनु. मनु स्क्वायर. तुम दोनों एक ही देगा जा. इसका नाम ही मनु है. सेम नाम है. आपका नाम चाचा? मेरा नाम गौतम मंडल. गौतम गंभीर. आपका नाम? आसिफ. मनु. आपका नाम? मेरा नाम अजय देवगन. సో ఇక్కడ ఉంటున్నాము. వీడియో అయితే ఇంత నుంచి ఎండ్ చేసేస్తున్నా. ఇక ఉంటాం.